ఆపరేషన్ కగార్ వేగంగా కొనసాగుతూనే ఉంది. 2026 మార్చి నెలతో మావోయిస్టుల అంతమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులోని అత్యంత దట్టమైన పొదెవాడ అటవీలో భద్రతా దళాలకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఇరువురి మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్లో 9 మంది మావోయిస్టులు మరణించినట్లు ప్రాథమిక సమాచారం. 2 రోజులుగా నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. నిజామాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 7 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయబోతున్నామని చెప్పినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఇవాళ ఈ నిజామాబాద్ జిల్లాకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సి వస్తే నా తెలంగాణ కోటి రతనాల వీణాని నినదించిన దాశరథి ఈ నిజామాబాదు గడ్డ మీద పుట్టిన బిడ్డ. ఇక్కడి జైల్లో నుంచే ఆనాడు ఆ నినాదం అందించారు. ఈరోజు ఈ జిల్లా నాయకత్వాన్ని చూస్తే ధర్మపురి శ్రీనివాస్ గారు కావచ్చు, సంతోష్ రెడ్డి గారు కావచ్చు, అరుగుల రాజారాం గారు కావచ్చు, తొలి తెలంగాణ ఉద్యమంలో ఆడబిడ్డలకు బంగారం అంటే ఎంతో మక్కువ, కానీ 69 తెలంగాణ ఉద్యమంలో తన సొంత బంగారాన్నే ఉద్యమానికి దానం చేసిన సదా లక్ష్మి గారు ఈ జిల్లా నుంచే నాయకత్వం వహించారు. ఈ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన పెద్దలు మండవ వెంకటేశ్వరరావు గారు ఈ ప్రాంత ప్రజలందరికీ సుపరిచితులు. నిజామాబాద్ జిల్లా నుంచి నీతి నిజాయితీ కలిగిన నాయకుల పేర్లు చెప్పండి అనంటే మండవ వెంకటేశ్వరరావు గారు, సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఈ జిల్లా నుంచి నాయకత్వం వహించి ఎన్నో సంవత్సరాలు మంత్రులుగా పనిచేసిన మచ్చలేని నాయకులుగా పనిచేసిన నాయకత్వాన్ని ఈ జిల్లా ప్రజలు మనకు అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈనాడు జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు విలక్షణమైన తీర్పు ఇవ్వాల్సిందిగా నిజామాబాద్ జిల్లా ప్రజల్ని నేను కోరుకుంటున్నా. మీకు అందరికీ తెలుసు, 2014 తర్వాత 2 సార్లు శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిండ్రు. అదేవిధంగా జాతీయ స్థాయిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 3 సార్లు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిండ్రు. 12 సంవత్సరాలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, 10 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా 2 సార్లు టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ గెలవడం జరిగింది. నిజంగానే సమస్యలను పరిష్కరించి ఉంటే నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్ నియోజకవర్గంలో, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ రోజు చెత్త కుప్పగా మారి మురికి కూపంగా మారుండే పరిస్థితులు కావు. ఈ 12 ఏళ్లలో బీజేపీ, ఈ 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోగా ఇక్కడ ఉన్న సమస్యలు మరింత జటిలమైనవి. అందుకే ఈనాడు నిజామాబాద్ జిల్లా ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా, నిజామాబాద్ జిల్లా అంటే వ్యవసాయానికి మారు పేరు. అంకాపూర్ చికెన్ దేశంలోనికే ఒక ప్రఖ్యాతి గాంచింది. ఇవాళ పసుపు, నిజామాబాద్ పసుపు బంగారంతో పోటీ పడుతుంది. ఆయల్లో 1 క్వింటాల్ నిజామాబాద్ పసుపు అమ్మితే తులం బంగారం కొనుక్కునే పరిస్థితి ఉండే, క్వింటాల్ పసుపు మార్కెట్లో అమ్మి తులం బంగారం కొనుక్కొని ఇంటికి వచ్చేదని పెద్దలు చెప్పేటోళ్ళు. ఇక్కడ చెరుకు కానీ, ఇక్కడి పసుపు కానీ, ఇక్కడ వరి ధాన్యం కానీ, ఇక్కడి వ్యవసాయం తెలంగాణకే కాదు దేశానికే ఆదర్శం. నేను రైతు ధర్నాకు వచ్చినప్పుడు చెప్పిన, హర్యానా, పంజాబ్ లో ఏ విధంగా పౌరుషంగా రైతాంగం కొట్లాడుతుందో, రైతుల సమస్య వచ్చినప్పుడు రైతాంగ హక్కుల కోసం, రైతుల గిట్టుబాటు ధర కోసం మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదట కదం దొక్కేది నిజామాబాద్ రైతాంగం. ఇక్కడి రైతుల్లో ఉన్న చైతన్యం, ఇక్కడ రైతుల్లో ఉన్న పట్టుదల, పోరాటం దేశానికి ఆదర్శం. అందుకే ఈనాడు రైతాంగ పోరాట పటిమ ఉన్న, ఈ ప్రాంతంలో గొప్ప నాయకత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈనాడు గెలవాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు ఎట్లయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, డి శ్రీనివాసరెడ్డి గారి
డి శ్రీనివాస్ గారి నాయకత్వంలో వాళ్ళిద్దరి జోడీలో 2004 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మనం కళ్ళతో చూసినాం. అందుకే ఈనాడు ఖచ్చితంగా నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి మాట ఇవ్వదలుచుకున్నా. 2023 ఎన్నికల్లో నేను పిసిసి అధ్యక్షుడిగా, మహేష్ గౌడ్ గారు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా 2023 నాడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. మళ్ళీ 2029లో మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడిగా, నేను ముఖ్యమంత్రిగా, ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్ గారు రెండవసారి ఏ విధంగా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చిండ్రో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. నేను పిసిసి అధ్యక్షుడు కాకముందు ఈడ రైతుల సమస్యల మీద నన్ను ఆహ్వానించి ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దారెంబట వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి స్వాగతం పలుకుతే మధ్యాహ్నం 12కి రావాల్సిన నేను సాయంత్రం 5 గంటలకు సమావేశానికి వచ్చిన వేలాది మంది రైతులు ఆనాడు నిలబడి మీరందరూ ఆశీర్వదించారు కాబట్టి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు బాధ్యత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద కొట్లాడడంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రోజు మీరు ఆనాడు అండగా నిలబడబట్టి అధిష్టానం దృష్టిలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీకి ఫలితాలు ఉంటాయని ఒక నిర్ణయం తీసుకోవడానికి నిజామాబాదే వేదిక అయ్యింది. నిజామాబాద్ జిల్లానే కారణమైంది. అందుకే నా మనసులో ఎప్పుడు నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, ఈ జిల్లాకు అదనంగా నిధులు మంజూరు చేయడానికి, ఈ జిల్లాకు రాజకీయ నేపథ్యం, రాజకీయంగా అవకాశాలు కల్పించడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తా. ఈ జిల్లా అభివృద్ధికి 100% సహకరిస్తా అని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. వారు భూపతి రెడ్డి గారు నాకు చేసిన విజ్ఞప్తి మేరకు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి సూచన మేరకు ఈ నిజామాబాద్ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, అగ్రికల్చర్ కాలేజ్ కానీ, ఇతర ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ 600 కోట్ల రూపాయల రోడ్లతో ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఈ రోజు పిసిసి అధ్యక్షుడు, నేను అధ్యక్షుడు అయిన తర్వాత జిల్లాకు అదనంగా నిధులు ఇవ్వాలి, జిల్లాను అభివృద్ధి చేయాలి, మీ వంతు సహకారం ఉండాలి అని మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారి సూచనతోటి ఇవాళ ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇదే కాదు, నిజామాబాద్ లో ఉన్న బాన్స్గడ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, ఎల్లారెడ్డి కావచ్చు, బిచ్కుంద కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, భీమ్గల్ కావచ్చు, బోధన్ మున్సిపాలిటీ కావచ్చు, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ లో 1045 కోట్ల రూపాయలతోని ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపట్టుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా 17,445 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాలలో నిధులు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలనుకున్నాం. కానీ చాలా దగ్గరలో 99% రాష్ట్రంలో బీఆర్ఎస్ వాళ్ళే మున్సిపల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్లుగా ఉండడంతో మనం నిధులు ఇచ్చినా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగలేదు. ఈ రోజు మనం నిధులు మంజూరు చేసినా ఈ ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందో, ముఖ్యమంత్రే కాదు మున్సిపల్ మంత్రి కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఈ అభివృద్ధి జరిగితే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని అడ్డుకున్నారు. ఇవాళ మీకు అందరికి ఒక మంచి అవకాశం వచ్చింది. 10 ఏళ్ళు బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు, 12 ఏళ్ళు బీజేపీకి ఇచ్చిండ్రు. ఈ ప్రాంతంలో 2 సార్లు ధర్మపురి అరవింద్ను పార్లమెంటు గెలిపించారు. ఇవాళ మళ్ళీ మోడీ మంత్రం చదువుతున్నాడు ధర్మపురి అరవింద్ గారు. నేను అడుగుతున్నా, అయ్యా గల్లీలో కౌన్సిలర్ కావాలంటే, గల్లీలో మోరీ తీయాలంటే మేము ఢిల్లీకి వెళ్ళి మోడీని అడగాలనా? ధర్మపురి అరవింద్ గారు మీరే పార్లమెంట్ సభ్యులు కదా, ఈ 7 ఏళ్లలో నువ్వు ఏమి తీసుకొచ్చినావో లెక్క చెప్పు. మిమ్మల్ని 2 సార్లు ఎంపీగా గెలిపిస్తే
మోడీ గారి దగ్గర నీకు చాలా పరపతి ఉందంటావు కదా, మరి మోడీ గారి దగ్గర పరపతి ఉంటే ఎందుకు మీరు స్మార్ట్ సిటీ కింద నిజామాబాద్ను తీసుకురాలేకపోయినరు? 95 సంవత్సరాల మున్సిపాలిటీకి ఒక స్మార్ట్ సిటీగా మీరు మోడీ దగ్గర సాధించలేకపోయినరు. మీ పరపతి ఉపయోగపడలేదంటే మళ్ళీ కార్పొరేటర్లుగా బీజేపీ వాళ్ళని ఎందుకు గెలిపించాలి అని చెప్పి ఈరోజు ధర్మపురి అరవింద్ గారిని నేను అడుగుతున్నా. ఇవాళ మీరే ప్రభుత్వం, మీరే ప్రధానమంత్రి, మీరే పార్లమెంట్ సభ్యులు, మీ సోదరుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి, మీ నాయకుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి. ఎందుకు తెలంగాణకు నిధులు తీసుకురాలే? ఎందుకు నిజామాబాద్లో ఉండే ఎయిర్పోర్టు ఈ రోజు వరకు మంజూరు జరగలేదు? ఇవాళ హైదరాబాద్లో మెట్రో విస్తరణకు ₹1 తీసుకురాలేదు. మూసి ప్రక్షాళనకు మీ 10 పైసలు తీసుకురాలే. రీజనల్ రింగ్ రోడ్డు గురించి చర్చనే లేదు. ఇవాళ నిజామాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గురించి కేంద్రం నిధులు తెస్తా అంటే మేము ఎవరమైనా వద్దన్నమా? ఏమి తీసుకొచ్చిండ్రని, ఏమి ఇచ్చిండ్రని, ఏమి తెచ్చిండ్రని ఇవాళ మీరు ఓట్లు అడుగుతున్నారు, ఇవాళ ప్రజల దగ్గరకు వస్తున్నారని నేను అడగదలుచుకున్న ధర్మపురి అరవింద్ గారిని. ఇవాళ మీ వల్ల ఏమి ప్రయోజనం లేదు. 3 సార్లు మోడీ ప్రధానమంత్రి అయినా నిజామాబాద్ స్మార్ట్ సిటీ కాలేదు అని అంటే మీకు ఇచ్చే ఉద్దేశమే లేదు. నిజామాబాద్ ప్రజల ఓట్లు కావాలి కానీ నిజామాబాద్ అభివృద్ధికి నిధులు తెచ్చే ఉద్దేశమే మీకు లేదు. పాపం ధర్మపురి అరవింద్ గారు ఇప్పుడు కాదు అప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ ను జైల్లో పెట్టాలి, చిప్పకూడు దింపించాలని మాట్లాడుతుంటాడు. మరి కాళేశ్వరం 1,00,000 కోట్లు దిగమింగిండ్రు. మోడీ గారు వచ్చినప్పుడు, అమిత్ షా గారు వచ్చినప్పుడు కాళేశ్వరం కేసీఆర్ గారు ఏటీఎం గా మార్చుకున్నాడు. మాకు అవకాశం ఇవ్వండి, 48 గంటల్లో సిబిఐకి ఇస్తే జైల్లో పెడతామని కిషన్ రెడ్డి గారు అన్నారు. మరి మీరు అడిగిండ్రు, శాసనసభలో చర్చ పెట్టి 6 నెలల కింద సిబిఐకి ఇచ్చినాం. మరి 48 గంటల్లోనే జైల్లో పెడతాన్న కిషన్ రెడ్డి యాడబోయి ఏ బొక్కలు దాచుకున్నాడని నేను అడుగుతున్నా. ఎందుకు కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మింగిన కేసీఆర్, హరీష్ ను బీజేపీ వాళ్ళు మరి బొక్కలేయకుండా చెర్లపల్లి జైల్లో పెట్టి చిప్పకూడు పెట్టకుంటే ఎవరు కాపాడుతున్నారు? ఇవాళ కేటీఆర్ ను జైల్లో పెట్టాలని అరవింద్ గారు అంటున్నారు. అందుకే ఫార్ములా రేస్ కేసు కట్టి అరెస్టులు చేయమని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ ఫైలు మోడీ గారి ఆఫీసులో మూలకు అడ్డది. మరి ధర్మపురి అరవింద్ గారికి బాధ్యత లేదా? ఎందుకు అరవింద్ గారు మాట్లాడతలేరు? ఈ వేదిక మీద నుంచి ధర్మపురి అరవింద్ గారిని నేను ప్రశ్నిస్తున్నా. మీ కిషన్ రెడ్డి గారు ఏ రకంగా కేసీఆర్ ని కాపాడుతున్నాడో మీకు కనిపిస్తలేదా? మీరు వెళ్ళి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. ఇవాళ కూలిపోయింది. 1,00,000 కోట్లు గోదావరి పాలైనాయి. మీరు ఎందుకు ఆ కేసును ముందుకు కొనసాగిస్తలేరు? అదే ఈ ప్రాంతంలో ఎస్ఆర్ఎస్పీని శ్రీరామ్ సాగర్ ని కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ కట్టారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో చెరుకు బండినా, వరి బండినా, పసుపు బండినా, సోయాబీన్ బండినా నిజామాబాద్ లో పంటలు పండుతున్నాయి. రైతులు ఈరోజు ఆత్మ గౌరవంతో తలెత్తుకొని తిరుగుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులే కదా. మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయి, బీఆర్ఎస్ వాళ్ళు కట్టిన కూలేశ్వరం ఎట్లుందో ఒక్కసారి చూడండి. గోదావరి జలాలను అడ్డం పెట్టుకొని తెలంగాణను కొల్లగొట్టిన కేసీఆర్, హరీష్, కేటీఆర్ ను ఎన్నడు అరెస్టు చేస్తారో మీరు చెప్పాల్సిందిగా నేను ఈరోజు అడుగుతున్నా. అందుకే ధర్మపురి అరవింద్ గారికి పరపతి లేదు. మోడీ దగ్గర ఈనాడు ఆయన మాట చెల్లుబాటు కాదు. కాబట్టి పార్లమెంట్లో ఆయన ఉన్నాడు. నిధులు దేవాలంటే కేంద్రం నుంచి ఎంపీలు చాలు, కౌన్సిలర్లు వెళ్ళేది, కార్పొరేటర్లు వెళ్ళేది ఢిల్లీకి కాదు, ఇక్కడ ఉండే మున్సిపల్ మంత్రి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే స్థానికంగా ఉండే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి. స్థానిక ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఉన్నాడు, మున్సిపల్ శాఖ మంత్రిగా నేనున్నా. ఇవాళ కౌన్సిలర్లు, కార్పొరేటర్లను మీరు గెలిపించండి. నిధులు ఇచ్చే బాధ్యత నాది, నిజామాబాద్ను అభివృద్ధి చేసే బాధ్యత నాది, నిజామాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చే బాధ్యత నాది. మంచి ప్రాజెక్టును పూర్తి చేసి, భూపత్ రెడ్డి అడిగిన ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి నిధులు ఇచ్చి నిజామాబాద్ను అభివృద్ధి చేసే బాధ్యత మరి అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చిన మా యువకులను అడుగుతున్నా, మీరు గాడిదకు గడ్డేసి మీరు ఆవుకు పాలు పిండుతామంటే సాధ్యమా? మీరు ఆ బీఆర్ఎస్, బీజేపీలకు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీలను అభివృద్ధి చేయమంటే నేను నిధులు ఇవ్వాలన్నా మేయర్ మనోడు ఉండాలి కదా.
కార్పొరేటర్ మనోడు ఉండాలి కదా, కౌన్సిలర్లు మనోళ్ళు ఉండాలి కదా, అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు. రేపు ఎమ్మెల్యేతోనో మంత్రులతోనో సహకారం తీసుకొని పనులు చెయ్యాలి అని అంటే స్థానికంగా మనోడై ఉండాలి. వెనకటికే పెద్దలు చెప్పారు, మట్టికి పోయినా ఈ ఇంటోడు పోవాలని. మరి మన బస్తీ మన కాలనీల అభివృద్ధి జరగాలి అంటే మనోడు కార్పొరేటర్ గెలిచి ఉండాలి. అందుకే చాలా సంవత్సరాల తర్వాత మంచి అవకాశం నిజామాబాద్కు వచ్చింది. ఈ బంగారం లాంటి అవకాశాన్ని జార విడుచుకోకండి. ఈరోజు పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, అదే విధంగా షబ్బీర్ అలీ గారు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు పోషిస్తున్నారు. సరాసరి వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి ఏమైనా అడగగలిగి నిధులు మంజూరు చేయించుకునే పరిస్థితి వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి ఈరోజు నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. అదేవిధంగా మిత్రులారా, నిన్న బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు